నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. ఈరోజైతే మేము నెల్లూరు వెళ్ళామనుకున్నాం గదండీ! అన్నాను గదండీ! అనుకోకుండా నెల్లూరు ప్రయాణం అయ్యాం. ఎందుకంటే జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్‌కెళ్ళాలని వచ్చామండి. ఇక ఒక్కరోజే గదండీ! ఈరోజొచ్చి మళ్ళా పక్క రోజు నైటు ఎక్కేయాల బస్సు. అందుకని మేము రావడమే టైం వేస్ట్ లేకుండా నాకెట్లాగో కాటన్ శారీస్ కావాలండి. సమ్మర్‌లో గానీ, వింటర్‌లో గానీ ఎప్పుడైనా నేను కాటన్ శారీసే ఎక్కువ కడతాను. ఏదో ఫంక్షన్స్‌కి బెంగుళూరులో అయితే మటుకు ఫంక్షన్స్‌కి వాటికి ఈ చీరలు కడతానండి. పట్టు చీరలు గానీ, ఫ్యాన్సీ చీరలు గానీ అలాంటివన్నీ కడతాను. ఇంకా ఎప్పుడు ఇంట్లో గానీ, బయట గానీ నేను నెల్లూరులో ఉన్నప్పటి నుంచి కూడా నాకు కాటన్ శారీస్ అలవాటు. అంటే ఇక్కడ నెల్లూరులో బాగా ఎండలని మీకు అర్థమై ఉంటది. అందుకని మాకు అదే అలవాటండి. మా మరదలు గానీ, నేను గానీ కాటన్ శారీసే కడతాం. ఇక నేనైతే సాయంత్రం మేము టెంపుల్‌కెళ్ళాలి గదండీ! అందుకని ఆ కాస్త టైంలో షాపింగ్ గూడా చేసుకుందామని వచ్చాం. మాకు షాపింగ్ అంటే దగ్గరేనండి అంతే. రోడ్డు దాటడమే. ఇక ఆటో ఎక్కి రోడ్డు దాటి దిగేసి ఆహ్, శారీస్ తీసుకున్నానండి. శారీస్ అంటే ఒక 6 తీసుకున్నానండి. ఈ సంవత్సరానికి సరిపోయేటట్టుగా తీసుకున్నాను. తర్వాత ఇక అవన్నీ తీసుకొని ఇదైతే ప్రమోషన్ కాదండి. ఆర్ఎస్ బ్రదర్స్‌లో తీసుకున్నాను. ఆఫర్ పెట్టున్నారు. గెట్ 1 బై 1 అని అన్నట్టుంది ఆఫరు. అందుకని 1500 అయితే 750 అంటే సెట్‌గా అవసరం లేదండి. ఒక్కొక్కటైనా తీసుకోవచ్చు ఆఫ్ రేటు. అందుకని నేను నాకు కావాల్సిన కలర్స్ అవి తీసుకొని మేము బిల్ ఏపిచ్చుకొని వచ్చేసామండి. ఎక్కువేం లేదండి. చాలా వరకు తక్కువే 4000లో అయిపోయింది అంతే. ఆ తర్వాత తీసుకొని మేము ఇంకా నైట్ అయిపోతుందండి. ఇంకా మేము రెడీ అవ్వాలి గదా! టెంపుల్‌కెళ్ళడానికని తొందరగా ఇంటికొచ్చేసి ఇంకా అంటే మేము దిగాము, స్నానం అయింది. ఇక టిఫిన్‌లు, మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత మేము షాపింగ్‌కొచ్చాం. ఇక మా మరదలు గూడా ఎప్పుడు వస్తదండి నాతోటి బట్టలు తీసుకోవడానికి. కానీ తనకి టైం లేదండి. రేపొద్దున వాళ్ళకి గూడా వేరే ప్రోగ్రామ్ ఉంది. మా తమ్ముడికి, మా మరదలకి. ఇక పెద్ద కూతురొచ్చింది గదండీ ఊరికి తను గూడా బెంగుళూరు నుంచే వచ్చిందండి. మేము బెంగుళూరు నుంచే వచ్చాము. కాకపోతే వాళ్ళు 2 రోజుల ముందు నుంచే వచ్చున్నారు. వాళ్ళ అత్తగారింట్లో ఫంక్షన్ అని. ఇక వాళ్ళు గూడా మాతో పాటు టెంపుల్‌కి రావాలని వచ్చున్నారు కదండీ! ఇక వాళ్ళకి ప్రయాణం మళ్ళా పక్క రోజే మాతో పాటే వాళ్ళు రిటర్న్ అయిపోయారు. ఇంకా వాళ్ళ కోసంగా ఇంక వాళ్ళు వచ్చున్నారు గదా! భోజనాలు అవి రెడీ చేయాలని చెప్పని మా మరదలు ఆగిపోయింది. మేమైతే నా కోడళ్ళని తీసుకొని మా మేనకోడలు, మా కోడలు ఇద్దరిని తీసుకొని నేనొచ్చేసాను. ఇక వచ్చి శారీస్ తీసుకొని ఇక అక్కడ జడ లేదు, ఏమి లేదండి. ముడి పెట్టుకోవడమే. అంటే నెల్లూరు ఎండలు మీకు తెలుసు గదండీ! అట్ట పిచ్చిదానిలాగే ఉంటా నేను. ఇంకేం జేయాలా? ఎక్కడున్నా అట్లాగే ఉంటాలేండి. ఇప్పుడైతే అక్కడ మరీ చిరాకుగా ఉంటదండి. ఈ ఎండలకి, ఆ స్వెట్‌కి ఎంత బాధగా ఉంటదంటే, నాకు 2 రోజులు ఉండాలన్నా గాని, పుట్టిల్లనే గాని, అక్కడ ఉండడానికి ఈ ఎండల కోసమే భయమండి. ఇక ఎవరికి గూడా చెప్పలేదండి నేనొచ్చిన సంగతి. ఎందుకంటే అందరూ మా ఇంటికి రాలేదు, మా ఇంటికి రాలేదు అంటారని నేనెవరికీ చెప్పలేదు. ఒక్కరోజే టైము. వాళ్ళతో స్పెండ్ జేయడానికి గూడా టైం లేదు. అందుకని మేము తీసుకుని అక్కడ కూల్ డ్రింక్ షాపులు నేచురల్ ఫ్రూట్ జ్యూస్ ఉంటదంటే ఎక్కడా లేదండి. ఇక లాస్ట్‌కి సుగంధ్ వాటర్ తీసుకున్నాము. నేను, నా కోడలు సుగంధ్ వాటర్ తీసుకుంటే, కళ్యాణి మా మేనకోడలండి గ్రేప్ జ్యూస్ తాగుతాను నేను. నాకు ఇదొద్దు అన్నది. సరే తను గ్రేప్ జ్యూస్ తాగింది. ఇంకా అక్కడే ఫ్రూట్ షాప్ ఉంది గదండీ! ఇంట్లో మ్యాంగోస్ ఉన్నాయి మా తమ్ముడు తెచ్చినయి. ఇక నేనైతే నాకు ఖచ్చితంగా బత్తాయి కాయలు గావాలండి. బత్తాయి కాయలు, అరటిపళ్ళు అవి తీసుకున్నాము. ఇంకొక షాప్‌లో పక్కనే డేట్స్ తీసుకున్నామండి. అరేబియన్ డేట్స్. నెక్స్టు హ్మ్. ఒకటి కాదండి నడుచుకుంటానే అంటే ఆటో షాప్ నుంచి ఆటో దిగేసేసి ఇక ఇంటికి దగ్గరలోని ఈ షాపులన్నీ ఉన్నాయండి. ఫ్రూట్ షాపులు అవన్నీను. అట్లాగే అన్నీ తీసుకొని ఇంటికి బయలుదేరామండి. ఇక ఈ పిల్లలు కామెంటరీ వెనక జేరి, "అత్త నువ్వు ఇట్లా చెప్పాలి, అట్లా చెప్పాలి" అంట నాకు సజెషన్స్ ఇస్తా ఒక్కొక్కరు కామెడీ చేస్తున్నారండి. నా కోడలు, మేనకోడలు. మా మేనకోడళ్ళు, మా కోడలు మంచి ఫ్రెండ్స్ అండి. వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి మా మా కొడుక్కి
బాగా ఫ్రెండ్స్ అండి. ఎందుకంటే మా అబ్బాయికి వాళ్ళ చెల్లెళ్ళతో సమానమేనండి. ఒకే దగ్గర పెరిగారు గదండీ అందరూ. పక్క ఇళ్ళల్లోనే పెరిగారు గాబట్టి, మా అబ్బాయికి వాళ్ళు చిన్న పిల్లల్లాగే, అట్లాగే వాళ్ళ అక్కెంతో వాళ్ళు గూడా అంతే. అట్లాగే ఇంకా మాట్లాడుకుంటా ఇంటి దగ్గరికి ఇంచుమించుగా వచ్చేసామండి. ఈ లోపల మా కోడలు ఏదో నాకు చెప్తా ఉంది. మామ ఇప్పుడు ఫోను జేస్తాడు. అంటే మా కొడుకు ఫోను జేస్తాడండి. అంటే మా అబ్బాయి ఔట్ ఆఫ్ కంట్రీ బోయున్నాడు ఆఫీస్ వర్క్ మీద. అందుకనే మేము రావాల్సొచ్చిందండి. నేను వీడియోలో గూడా చెప్పాను గదా! మా అబ్బాయి లేకుండా మేమెందుకొచ్చాము అనని. అందుకని ఇప్పుడు చెప్తున్నానండి. మా అబ్బాయి ప్రయాణం అయ్యేది అది మళ్ళా ఒక వీడియో పెడతానండి. మనీలా వెళ్ళాడు ఫిలిప్పీన్స్ ఆఫీస్ వర్క్ మీద. ఇక వీళ్ళిద్దరైతే కామెంటరీ అండి. ఎలా చెప్పాలని నేర్పిస్తున్నారు నాకు వీడియో. అంటే వాయిస్ ఓవర్ ఎట్లాగ ఇవ్వాలి అని చెప్పని. ఇక మేమైతే మాట్లాడుకునేయి రోడ్లో గదండీ! అవన్నీ మీకు వినిపియవు గదా! అందుకని నేను మ్యూట్ జేసి నేనే చెప్తున్నాను వాటి గురించి. ఇక అట్లట్లా ఇంటికొచ్చేసాము. కామెడీ చేస్తా వచ్చారు వాళ్ళు నాతోటి. నేను నా మేనకోడళ్ళు అందరం నా కోడలు గాని అందరం మేము ఫ్రెండ్స్ లాగే ఉంటామండి. అట్లాగే మా కాలక్షేపం గూడా గడిచిపోతుంటదండి. ఎప్పుడూ అందరితో తమాషాగా నవ్వుతా చేస్తా ఉంటే మనకు గూడాను హ్యాపీగా ఉంటది గదండీ! అందుకని ఈ వయసులో నాకేం గావాలి? పిల్లలతో సరదాగా ఉండేది. నేను చెప్పాను గదా! మొదటి నుంచి నేను పిల్లలతోనే నాకు ఫ్రెండ్‌షిప్ ఎక్కువ. ఇక వాళ్ళిద్దరు చెరొక బ్యాగ్ తీసుకున్నారు ఫ్రూట్స్‌ది, శారీస్‌ది. ఇక మేము నడుచుకుంటా ఇంటి దాకా వచ్చేసేసామండి. ఇల్లు దగ్గరకొచ్చేసింది. వీళ్ళైతే కామెంట్లు చేసి నన్ను ఇట్లా జెప్పాలి, అట్లా జెప్పాలి వీడియోలో అని. నేనుండి మీ మాటలు ఇట్లాగే పెడతాను మీరు చెప్పినయి. ఇంక నాకు వాయిస్ ఓవర్ ఇచ్చే పని గూడా లేదు అని జెప్పాను. ఇంక వాళ్ళు నవ్వుకొని ఇద్దరు, ఇంక మా కళ్యాణి అయితే నిజంగా అత్త పెట్టినా పెట్టొద్దే అని జెప్పని కామ్ అయిపోయింది. ఇంకైతే ఇంటికొచ్చేసామండి. అక్కడ మాకు వాకిట్లో సీతాఫలం చెట్టు ఉందండి. ఆ సీతాఫలం చెట్టుకి ఈ ఎండలకండి చెట్టు నిండా కాయలున్నాయి. కానీ అన్నీ ఎండిపోయి ఉన్నాయండి కాయలన్నీ. ఎండిపోయినియి. అదే నేను జూసాను. సీతాఫలం కాయలొచ్చాయే గానీ ఒక్కటన్నా పండు లేదే అని. అదిగోండి అది నేను ఇట్లాగే పెడతాను కామెంటరీ అనంటే తను ముందెళ్ళిపోతుంది. అత్త పెట్టేసినా పెట్టొద్దని. ఇక మా కోడలికి జూపిచ్చి సీతాఫల పళ్ళు కాయలు గాసున్నాయి చూద్దామంటే తను వీడియో తీసుకుంటుంది. అందులో అన్నీ ఎండిపోయి ఉన్నాయండి నల్లగాను. ఇక సరే బయలుదేరేసాం మేము. పైకెళ్ళిపోయాం మిద్ది మీదకి. ఇంక మా మరదలు గూడా ఎదురు జూస్తా ఉందండి. మేము ఇంకా రాలేదని జెప్పని. వచ్చేసాం. ఎందుకంటే మా అబ్బాయి ఇంకా ఫోను జేసే టైం అయిందండి. వాడు ఆఫీస్ నుంచి నైట్ అయిపోయింది. ఇక్కడ ఈవినింగ్ అక్కడ నైట్ గదండీ! అందుకని వాడు వచ్చేస్తాడు. ఇంకా కాల్ జేస్తాడని జెప్పని మా కోడలు గూడాను వెయిట్ జేస్తా ఉంది. వచ్చిన రోజైతే మేము బయలుదేరి అక్కడి నుంచి ఇక్కడికొచ్చిన రోజైతే లీవ్ బెట్టుకున్నారు పిల్లలిద్దరూ. లీవ్ పెట్టుకొని వచ్చారు కాబట్టి కాస్త నాతో షాపింగ్ రావడానికి వాటికి యూజ్ అయింది. ఇంకైతే శారీస్ ఒక్కొక్కటి మా మరదలకి చూపిస్తా ఉన్నానండి. వాళ్ళకైతే ఏం లేదండి. ఎప్పుడు అనుకుంటే అప్పుడు పోయి శారీ తెచ్చుకోవచ్చు కాటన్ శారీసు. అట్లాగా ఇప్పుడు నెల్లూరులో ఆల్మోస్ట్ శారీస్ అంతా కాటన్‌వే సేల్ అండి. అందుకని ఎక్కువ కాటన్ శారీసే ఉంటాయి షాపుల్లో. ఇక ఎప్పుడన్నా ఫంక్షన్స్‌కి వాటికి గావాలంటే అలా పట్టు, ఫ్యాన్సీ, జరీ చీరలు ఇలాంటివి తీసుకుంటారు. నేనైతే మల్మల్లు వసుంధర కాటను, మీనా కాటన్‌లో తీసుకున్నానండి. ఇంకా అవి అన్నీ ఒక్కొక్కటి చూపిస్తా ఉన్నాను. మా మరదలకి అన్నీ నచ్చాయి. బాగానే ఉన్నాయి అనని చెప్పన్నది. తను ఇట్లాంటి శారీసే ఒక 2, 3 తెచ్చుకుందండి. ఇప్పుడు నేను నా చేతిలో ఉండే శారీసే చెప్పింది. బాగున్నాయక్క అవి అని. అక్క అంటది మా మరదలు నన్ను. బాగున్నాయక్క ఇవి అని చెప్పింది. సరే అంతవరకు ఈ సంవత్సరానికి అంటే మొన్న మేము వచ్చాం గదండీ 2 నెలల ముందు మార్చిలో. అప్పుడు నాకు టైం లేదండి ఈ ఎండలకి. పూజ చేయించుకొని వచ్చేసాం. మా వారిది సంవత్సరీకం గదా! అందుకని షాపింగ్ చేయలేదు అప్పుడైతే నేను. ఇంకా ఈసారి ఎట్లా వచ్చాం గదా! మళ్ళా నెక్స్ట్ ఇయర్ దాకా నాకు శారీస్ కావాలి అని చెప్పని శారీస్ తీసుకొని వచ్చేసామండి. ఇంకా అన్నీ చూపిచ్చేసుకొని ఇక అలసి బొలిసిపోయాం గదండీ! హాల్‌లో అయితే ఏసీ లేదండి. బెడ్‌రూమ్‌లోకి పోయి పడుకునేసానండి నేను కాసేపు. పడుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మా వాడు ఫోన్ చేశాడు. అంటే రిటర్న్ అయ్యాడు గదా! ఆఫీస్ నుంచి వస్తా ఫుడ్డు
ఆర్డర్ చేయించుకొని వచ్చి రూమ్కి వచ్చి తినేస్తాడు. ఇకైతే గ్రీన్ శారీ ఒకటి పాతది ఒకటి ఉందండి నా దగ్గర. మళ్ళీ నేను ఇంకొకటి కూడా తెచ్చుకున్నాను. ఎందుకంటే నాకు గ్రీన్ శారీ కట్టుకోవాలండి. ఎల్లో కానీ గ్రీన్ కానీ కట్టుకుంటే మంచిది. అందుకని ఎన్ని పేర్లు పెడుతుంది మోమోస్ అంట. నేను ఎప్పుడు పిలిచేదేమా మీకు తెలియదంటే. ఆపేస్తాడు. బాగా కనిపించట్లా. ఫుడ్ కలెక్ట్ చేసుకున్నావా? కూర్చొని రూమ్కి వెళ్ళిపోతావా? కూర్చొని తింటావా ఇక్కడే? సరే అయితే రూమ్కి వెళ్ళిన తర్వాత అయితే చెయ్యి. ఎందుకంటే నీకు వాయిస్ కూడా డిస్టర్బెన్స్. నువ్వు నడుస్తూ ఉన్నావు కదా, అంత క్లారిటీగా లేదు. ఫోన్ పెట్టేశాక 1 by 1 తలస్నానాలు చేసేసుకొని గుడికి ప్రయాణం అయ్యానండి. ఇక గుడిలో వీడియోలు అయితే నేను ముందే పెట్టాను కాబట్టి ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి. మళ్ళా ఒక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. ఈ రోజుకైతే ఇంతేనండి.